వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మరో గ్రహంపై జీవం ఆనవాలను గుర్తించిన భారత సంతతికి చెందినటువంటి శాస్త్రవేత్త. భూమి లాంటి మరో లోకాన్ని, జీవనానికి మూలమైన కణజాలం ఆ గ్రహంపై ఉండటాన్ని భారత సంతతి ఖగోళ శాస్త్రవేత్త ప్రొఫెసర్ నిక్కు మధుసూదన్ ఆధ్వర్యంలోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ సైంటిస్టులు కనుగొన్నారు. అది మన సౌర కుటుంబానికి వెలుపల ఉన్న K2-18b గ్రహమని చెప్పారు. భూమి మీద చిన్న జీవాలు ఉత్పత్తి చేసే కణాలకు చెందినటువంటి సిగ్నల్స్ ఆ గ్రహంపై ఉన్నట్లు గుర్తించారు. ఈ అధ్యయన వివరాలను ద ఆస్ట్రోఫిజికల్ జర్నల్ లెటర్స్ లో ప్రచురించడం జరిగింది. అయితే ఇందులో ఈ పరిశోధనలో ప్రధాన అంశాలు ఏంటంటే, జీవంతో సంబంధం ఉన్న రసాయనాలను K2-18b ప్లానెట్స్ పై రెండోసారి గమనించారు. ఆ గ్రహంపై ఉన్న వాతావరణంలో ఈ కెమికల్స్ ఉన్నట్టు నాసాకు చెందిన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ద్వారా వీటిని పరిశీలించడం జరిగింది. ఆ రసాయనాలపై స్టడీకి మరింత డేటా అవసరం. అది కూడా త్వరలోనే వస్తుందని కూడా ఆశిస్తున్నాం. అయితే జీవం ఉందని చెప్పేందుకు చాలా బలమైన ఆధారం దొరికింది. అది ఏమిటంటే, ప్రస్తుతము అందిన సిగ్నల్స్ను ధృవీకరించేందుకు మరో 2 ఏళ్లు పట్టే ఛాన్స్ కూడా ఉంది. అయితే భూమి కన్నా 2.5 రెట్లు పెద్ద పరిమాణం గల ఈ K2-18b గ్రహం భూమి కన్నా అంత పెద్ద సైజులో ఉంటుంది. అయితే సుమారు 700 ట్రిలియన్ల మైళ్ళ దూరంలో ఇది ఉండడం గమనార్హం. అంటే దాదాపు 124 కాంతి సంవత్సరాల దూరంలో ఉందన్నమాట. అయితే ఏ మానవుడు కూడా తన జీవిత కాలంలో అంత దూరం ప్రయాణించలేడు. అయితే ఆ గ్రహం ఒక చిన్నపాటి ఎర్రటి సూర్యుడి చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఆ సూర్యుడి నుండి వీరిని కాంతిని స్టడీ చేసి అక్కడి వాతావరణంలో భూమి లాంటి రసాయనాలు ఉన్నట్లు గుర్తించారు. ఆ 2 కెమికల్స్ ఏంటంటే, అవి జీవనానికి సంబంధించినటువంటి డైమిథైల్ సల్ఫైడ్ DMS, డైమిథైల్ డైసల్ఫైడ్ DMDS అక్కడ వాతావరణంలో ఉన్నట్లు తేల్చారు. ఈ వాయువులను భూమి మీద సముద్ర మొక్కలు, బాక్టీరియా రిలీజ్ చేస్తాయి. కానీ K2-18b గ్రహంపై భారీ స్థాయిలో ఈ వాయువులు ఉండడం చాలా ఆశ్చర్యకరం. భూమి మీద ఉన్న వాయువు కన్నా 1000 రెట్లు ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ వాయువు అనేది 1000 రెట్లు ఎక్కువగా ఉండడం చూస్తున్నాం. అయితే K2-18b గ్రహంపై సముద్రం ఉన్నట్లు కూడా పరిశోధన ద్వారా తెలుస్తోంది. దీంతో అక్కడ జీవం కూడా ఎక్కువే ఉంటుందనే అనుమానం. అయితే ఇప్పుడే ఏ విషయాన్ని దాన్ని నిర్ధారించలేం. జీవానికి అనువైన వాయువులు ఉన్నాయంటే ఆ గ్రహంపై అవి ఎలా పుడుతున్నాయో తెలుసుకోవాల్సి ఉంటుంది. DMDS వాయువులు జీవం లేని వాటి నుండి కూడా ఉత్పత్తి అవుతాయా లేదా అనే కోణంలో కూడా పరీక్షలు జరుపుతున్నారు. వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. మీ దగ్గర వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి. మీరిచ్చే సపోర్ట్తో మేము మరిన్ని మంచి వీడియోస్ మీ ముందు తీసుకురాగలమని మేము తెలియజేస్తూ ఉన్నాం. ధన్యవాదాలు.